ప్రియమైన దేవుని వారలారా, మనము యేసుక్రీస్తు వారు సులువు మీద పలికినటువంటి మాటలను మనం ధ్యానించుకుంటున్నాం. ఇప్పుడు మనము ధ్యానించుకోబోయే అంశము నాలుగో మాట. అది ఏంటనంటే గనక, నా దేవా నా దేవా నా చెయ్యి యాల విడిచితివి. ప్రియమైన దేవుని వారలారా, సిలువ మీద పలికినటువంటి మొదటి మూడు మాటలు కూడా సిలువ మీద, సిలువ కింద ఉన్నటువంటి వారి గురించి మాట్లాడారు. ఎప్పటి నుంచి మాట్లాడబోయే 4 మాటలు కూడా ఇది యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునితో మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఆయన మొట్టమొదటిగా పలికినటువంటి మాట, నా దేవా నా దేవా నా చెయ్యి యాల విడిచితివి. యెస్. ఎలోయి ఎలోయి లామా సబక్తాని, ఏలీ ఏలీ లామా సబక్తాని అని అనేక మంది స్వార్థికులు రాసినటువంటి మాట. నా దేవా నా దేవా నా చెయ్యి యాల విడిచితివి. యేసుక్రీస్తు వారు సువార్త ప్రారంభించిన దగ్గర నుంచి సిలువ అంటే గెత్సెమనే తోట వరకు కూడా ఆయన ప్రతి మాటలో కూడా ఒక మాట కామన్‌గా వినబడుతది. అది తండ్రి. నా తండ్రి నాకిది చెప్పాడు. నా తండ్రి ఇది చేయమన్నాడు. నా తండ్రి ద్వారా నేను ఇది పొందుకున్నాను. నా తండ్రి మీకు ఇలాంటివి ఇవ్వాలనుకుంటున్నాడు. నేను ఎప్పుడూ ఒంటరిగా లేను. నాతో పాటు నా తండ్రున్నాడు. ఇదిగో సాక్ష్యం ఇచ్చేవారు ఎవరంటే గనక నా తండ్రి నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడని చెప్పేసి అనేకమైనటువంటి లేఖనాలని మనము సువార్తల్లో మనం చూడొచ్చు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క ప్రైమ్ క్లైమ్ ఏంటంటే గనక, నేను ఒంటరిని కాదు. నాతో పాటు అన్ని సందర్భాల్లో నాకు దేవుడున్నాడు. నాతో పాటు ఉన్నాడు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్తున్నాడు. తండ్రి నాతో ఉన్నాడు అని చెప్పేసి. అయితే ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉన్నటువంటి సందర్భంలో, అంటే గెత్సెమనే తోటలో వెళ్తున్నటువంటి సందర్భం దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే గనక, ఆయన ఇదిగో సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే గనక, యేసుక్రీస్తు వారి యొక్క యేసుక్రీస్తు వారి యొక్క అక్కడ నుంచి ఆయన సిలువ మీద మరణించేంత వరకు కూడా తండ్రి ఆయనతో ఉండనటువంటి పీరియడ్ అది. ఆయనతో ఉండనటువంటి సందర్భాలు ఆ యొక్క సమయంలో జరుగుతూ ఉంటాయన్నమాట. ఎందుకు ఆయన ఉండడు అనంటే గనక, యేసుక్రీస్తు వారి మీద సర్వమాన పాపాలు ఆయన మీద మోపబడుతున్నాయి ఇప్పుడు. ఆయన పస్కా పశువుగా తీర్చబడుతున్నాడాయన. ఆయన పస్కా బలిగా వెళ్ళబోతున్నాడు పండగలో. ఆల్రెడీ ఆయన శిష్యులకి చెప్పేసాడు. ఇదిగో, ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తము, దీన్ని తిని త్రాగమని చెప్పి నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో కొత్త నిబంధన నేను చేస్తున్నాను. నా రక్తంతోని, నా శరీరంతోను కొత్త నిబంధన చేస్తున్నాను. ఎవడైతే దీన్ని తీసుకుంటాడో వాడే నిత్య జీవం కలవాడని చెప్పేసి శిష్యులకు చెప్పినటువంటి సందర్భాన్ని మనం పస్కాకు ముందు రోజు, అంటే సిలువకు ముందు రోజు ఆయన పలికినట్టుగా మనం చూడొచ్చు. మత్తయి సువార్త 26వ అధ్యాయాన్ని మనం చూడొచ్చు. అయితే అప్పటికి కూడా యేసుక్రీస్తు వారితో తండ్రికి అవినాభావ సంబంధం. తండ్రి లేనటువంటి పీరియడ్. బాధ. ఉదయం సుమారుగా 9 గంటలకి ఆయన సిలువెక్కించారు. ఆ రక్తమంతా కూడా డ్రైన్ అయిపోతుంది. పైనుంచి చూస్తేనేమో ఎండ, తీవ్రమైనటువంటి ఎండ, కింద నుంచి వేడి, శరీరం యొక్క ఒత్తిడి, గాయాలు, బాధ వర్ణనాతీతం. ప్రియమైన వాళ్ళ అప్పటికే 3 మాటలు పలికేశాడు ఆయన. ఇంకా విడుదల కోసం, నా దేవా నా దేవా నా చెయ్యి యాల విడిచితివి. ఎందుకు విడిచాడు అని అంటే కనుక మనకి తెలియాలి. ప్రియమైన వాళ్ళ ద్వితీయోపదేశ కాండంలోనికి వెళ్తే 21వ అధ్యాయము 22వ వచనం మనం చూసుకున్నట్లయితే కనుక, 21, 22 మరణశిక్షకు తగిన పాపం ఒకటి చేయగా అతడిని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు. ఇప్పుడు ఎవరున్నారండి ఇప్పుడు సిలువ మీద? పాపాలు మోస్తున్నటువంటి యేసున్నాడు. అంటే పాపానికి ఏంటి అని అంటే కనుక రక్తం చిందించాల్సిందే. ఆయన యొక్క రక్తం చిందింపబడుతుంది. ఆ పస్కా పండుగలో ఆయన యొక్క రక్తం చిందింపబడుతుంది. ఆయన చెబుతున్నాడు, ఎందుకనంటే కనుక, నా దేవా నా దేవా నా చెయ్యి యాల విడిచితివి. ఇట్స్ ఎ హార్డ్ టైమ్ ఫర్ మీ అండ్ ఇఫ్ యు ఆర్ విత్ మీ ఐ కెన్ ఏబుల్ టు ఓవర్కమ్. ఎందుకు ఆయన విడిచాడు అని అంటే కనుక, ఎందుకు ఆయన ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు అంటే కనుక, ఇదిగో చెప్తున్నాడు,
ఆయన ఇప్పుడు శాపమై ఉన్నాడు. శాపం. అందుకనే గలతీలు రాసిన పత్రికలో పౌలు గారు దీన్నే చెప్తున్నాడనమాట. ఎందుకు ఆయన శాపం అయ్యాడంటే గనక గలతీలు రాసిన పత్రికలో చెప్తున్నాడు 3వ అధ్యాయంలో, అనేక మందిని నీతిమంతులుగా తీర్చడానికి, అన్యజనులను దేవుని దగ్గరికి చేర్చుకొని ఆయనను రక్షణలోనికి నడిపించడానికి ఆయన శాపమై శిలువ మీద మాను మీద ఇక్కడి ప్రియమైన వాళ్ళ. గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనం మనం చూసుకున్నట్లయితే గనక, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై. ఇంకో క్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరిని, ఎందుకంటే కనుక క్రీస్తు శిలువ మీద మరణించడం వల్ల ఆయన ప్రతి ప్రజలోను, ప్రతి భాష మాట్లాడేవారిలోను, ప్రతి పట్టణంలోను, ప్రతి దేశంలోను ఆయా మనుషులను కొని దేవునికి ఒక రాజ్యంగా అప్పగించాలంటే కనుక తండ్రి విడిచిపెట్టాలి. ఆయన విడిచిపెట్టాడు అక్కడ. ఎందుకనంటే క్రీస్తు మన కోసము శాపమై, కింద శాపమైన చోట కింద వేసాడు ఫుట్ నోట్లో, శాపగ్రహి అంటే అందరి పాపాలను కూడా ఆయన మోస్తున్నటువంటి సమయం అది. ఆయన పాపగ్రహి అయి మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విడిపించడం, ఇందును గూర్చి మాను మీద వేలాడబడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఆయన శాపమై ఉండడం వలన ఆయన విడిచిపెట్టవలసి వచ్చింది ప్రియమైన వాళ్ళ. ఇంకొకటి, ఆయన విడిచిపెట్టడానికి ప్రధానమైన కారణం ఏమిటి అని అంటే కనుక, మన చెయ్యి పట్టుకోవడానికి ఆయన చెయ్యి విడవలసి వచ్చింది ప్రియమైన వాళ్ళ. ఎస్, అప్పుడు ఆయన విడవబట్టించి మనము దేవుని దగ్గరికి చేరగలిగాం. లేకపోతే మనము దేవుని దగ్గరికి వచ్చేవారమే కాదు ప్రియమైన వాళ్ళ. నాకు ఇప్పటికీ కంపెల్ అయ్యేది ఏంటనంటే కనుక, యేసు శిలువ మీద మరణించకపోతే కనుక లోకం ఇలా ఉండేది కాదు. పగలు, ప్రతీకారాలు, కక్షలు, కుట్రలతో నిండిపోయి ఉండే లోకం ప్రియమైన వాళ్ళది. ఎదుటి వాడిని క్షమించాలన్న ఆలోచన లేనిది, మోసమే ప్రధానంగా ఉన్నటువంటి లోకం ఇది. ఈ లోకంలో కొంతమందినైనా మనం నీతిమంతులుగా చూడగలుగుతున్నాము అని అంటే కనుక, అది ఒకే ఒక్కటి క్రీస్తు లోకానికి నేర్పించింది. అనేక మందిని నీతిమంతులుగా తీర్చడానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి యేసుక్రీస్తు వారి యొక్క చెయ్యి తండ్రి అయిన దేవుడు విడవలసి వచ్చింది. అందుకని ఆయన లేడు ఆయన సమయంలో. నా దేవా, నా దేవా, నా చెయ్యి అలా విడిచితే, ఇందుకోసమే విడిచేశాడు దేవుడు. ఎందుకు విడిచాడండి అంటే ఇందుకే ప్రియమైన వాళ్ళరా, అనేకుల మీదకి ఉగ్రత రాకుండా ఉండడం కోసమే. గలతీలు రాసిన పత్రిక, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం, వాటి వలన అంటే మనలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, వీటి బట్టించి మనం కొట్టుకొని చచ్చిపోతున్నప్పుడు వీటి వలన కలిగే దేవుని ఉగ్రత, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుంది. మనము శరీర క్రియల్లోనే ఉంటే కనుక దేవుని ఉగ్రత మన మీదకి వస్తే కనుక, ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి, ఆ ఉగ్రతలోనికి మనం వెళ్లకుండా ఉండడానికి, ఆ కఠినమైనటువంటి బాధను, అంటే పాపానికి ఉన్నటువంటి రిజల్ట్, అంటే పాపం చేయు ప్రతి వాడు కూడా ఎలాంటి వాడు అంటే కనుక నరకానికి పాత్రుడు కనుక, ఆ నరక పాత్రుడిని రక్షించడానికి ఇదిగో ఆయన చెయ్యి విడవలసి వచ్చింది. ఎప్పుడైతే పాపి గ్రహిస్తాడో నా కోసము, నా పాపాల నిమిత్తం, అంటే పాపికి పడే శిక్ష ఇలాంటిది అని వ్యక్తికి అర్థమైనప్పుడు పాపం చేయడం మానేస్తాడని రిజల్ట్ చూపించడానికి ఇదిగో డెమో ఇదిగో పాపికి, దేవుడు విడిచినటువంటి పాపికి పడే శిక్ష ఎంత కఠినంగా ఉంటుంది. అలాంటి ఉగ్రతలోనికి వ్యక్తి వెళ్ళిపోకుండా, ఈ శారీరక బాధే కాకుండానే నరకంలో వాని పురుగు చావదు, అంటే వాడి ఆత్మ చావదు. అలాంటి నిత్య నరకానికి, నిత్య నాశనానికి వ్యక్తి వెళ్ళిపోకుండా ఆ ఉగ్రతలో నుంచి తప్పించబడాలి అని అంటే కనుక ఇదిగో నీ చెయ్యి విడిచాడు. దట్ ఈస్ ద రీజన్ గాడ్ ఫర్సేక్ జీసస్ ఫర్ సమ్ టైమ్. ఇంకా వెళ్తే దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 10వ వచనాన్ని చూసుకున్నట్లయితే, ఎందుకనంటే కనుక మనము మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లోండి లేపిన యేసు అనగా
రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినాడు. రాబో ఉగ్రత నుండి తప్పించబడ్డాలి అనంటే గనక యేసునందు విశ్వాసం ఉంచాలి. అందుకోసమే ఆయన విడిచిపెట్టాల్సి వచ్చింది. ఎందుకు ఆయన శాపమయ్యాడంటే గనక మనం ఉగ్రతలోనికి వెళ్ళిపోకుండా ఉండడం కోసమే. ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని కూడా ఆయన నియమించాడు ప్రియమైన వాళ్ళరా. ఎందుకు విడిచాడనంటే కనుక ఇదే కారణం. మనల్ని పట్టుకోవడానికి, మనము ఉగ్రతలోనికి వెళ్ళిపోకుండా ఉండడానికి, మనం జరిగించినటువంటి పాప భారాన్ని మనం భరించకుండా ఉండడం కోసం ఆయన శాపగ్రహి అయి మన కోసము శాపమై సిలువ మీద, రాణు మీద బాధపడ్డాడు ప్రియమైన వాళ్ళరా. మన మీద బాధపడ్డాడు. రోమీయులకు రాసిన పత్రిక 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపడ్డాడు. ఎందుకు ఆయన బాధలు పడ్డాడనంటే కనుక మన అపరాధములు ఆయన మీద మోపబట్టి. అందుకనే యోహాను కూడా అంటాడు, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పేసి. ఆయన మన పాపాలన్నీ మోసుకుని కల్వరి గిరిలో ఆయన తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. అందుకని అంటున్నాను, ఆయన విడవాలి కాబట్టి నా దేవా నా చెయ్యాల విడిచితివి. మనల్ని నీతిమంతులుగా తీర్చడానికే ఆయన లాభపడ్డాడు. ఆయన మన పాపాల నిమిత్తం అప్పగడ్డాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన సిలువ మీద విడిచిపెట్టుకుంటాడు. కాబట్టి ఒక్కటి గమనించండి, దేవుడు మనల్ని పట్టుకోవడానికి యేసుక్రీస్తు వారి యొక్క చెయ్య విడవడం జరిగింది. మనము ఆయన చెయ్యి ఇప్పుడు విడిచిపెట్టద్దు. మనం ఎప్పుడు కూడా తండ్రితో, యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే తండ్రితో అవినాభావ సంబంధం కలిగి ఉన్నాడో మనము కూడా తండ్రితో అవినాభావ సంబంధం కలిగి ఉండాలి. అందుకనే ఆయన మనల్ని స్నేహితుడిగా చేసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాడు. మనల్ని కుమారుల్ని ఎలాగైతే ఆదరిస్తున్నాడో అలాగే ఆదరించడానికి. యేసుక్రీస్తునందు నమ్మికుంచుకున్నవాడు అబ్బా తండ్రి అని పిలిచి గొప్ప ధన్యతను కూడా మనకు అనుగ్రహిస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి తండ్రిని విడిచిపడ్డదు, మన కోసం ఎదురు చూస్తున్నాడు. మనము వెన్ను చూపించేటప్పటికి కూడా ఆయన మనకు తన కృపను మన ఎడలో చూపిస్తున్నాడు. కాబట్టి విడిచిపెట్టద్దు. దేవునితో నిత్యము కూడా పెనవేసుకుని ఉండే బంధంతో మనం అందరం యేసుక్రీస్తు వారు ఎలాగైతే తండ్రితో బంధం కలిగి ఉన్నాడో మనము కూడా అలాంటి బంధాన్ని కలిగి ఉండాలని ఆశిస్తూ నేను మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.